జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ పక్కన నిలిచారు. ఎక్స్ట్రాడనరీ, వాట్ ఏ సాంగ్. రీసెంట్లీ పెద్ద హిట్. అలాగే సింధుజ నువ్వు చాలా బాగా పాడావు. శ్రీనివాస్ నువ్వు హై పిచ్ హమింగ్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. సింధుజ అండ్ శ్రీనివాస్ గారు మంచి పాట. విభజన బాగుంది, ఇద్దరు బాగా వెరీ గారు. సింధు శ్రీనివాస్ ఇద్దరు కూడా మీరు మాస్టారు అంటూ మమ్మల్ని విద్యార్థులను చేశారు. ఒక సోలో పాటను కూడా డ్యూయట్ గా ఎలా మలచొచ్చు అన్న విషయంలో మీ దగ్గర నుంచి పాఠాలు మేము నేర్చుకున్నాం. ఇద్దరు కూడా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. కలవో అలవో బలవో నా ఊహల హాసిని, మదిలో కథలా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. ఇది నేను ప్రేక్షకులు చెప్పే విషయం, మొత్తం మీరే చేశారు. ప్రకాష్ రాజ్ అనంత శ్రీరామ్ గారిని పెడదాం సార్. బెస్ట్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సాంగ్ రాసింది మై డార్లింగ్ అనంత్ శ్రీరామే. సో ఫస్ట్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అక్కడో ఇక్కడెక్కడో కలుస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా కలవడం మాత్రం చాలా సంతోషం. చాలా చాలా సంతోషం గారు. అండ్ మా మొత్తం షోకి ఎనర్జీ ఆయన. ఎలర్జీ సాకేత మీరు మాట్లాడుకుంటున్నారు కదా, నన్ను ఎందుకు సార్ ఇన్వాల్వ్ చేస్తారు? మొత్తం మీరే చేశారు అన్నట్టు చెప్తున్నారు ఆయన. అవును, మొత్తం మీరే చేశారు సార్. ఏ కూరలో కరివేపాకు లేకపోతే కొంచెం కష్టం అవుతుంది, అందుకే అలాగే. నువ్వు ఇందాక వదిలేసి క్లాప్స్ కొట్టుంటే అయిపోయేది, ఇప్పుడు కరివేపాకు కూడా వచ్చింది. సార్ మనం ఇంతకీ ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్పడానికి వచ్చినట్టున్నాం మనం. మొత్తం మీరే చేశారు. నేనేం చేశాను రా సిద్ధు? చాలు నాన్న, నువ్వు చేసింది చాలు. నేను పోగొట్టుకుంది చాలు నాన్న. నిన్ను ప్రకాష్ రాజ్ చేయడానికి నేను హాఫ్ అన్ అవర్ గా ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇంకా నీ మైక్ నీ చేతుల్లోనే ఉంది నాన్న. చివరికి ఏడుపు కూడా ఎలా ఏడవాలని నువ్వే నేర్పిస్తే కంటి చుక్క ఆగిపోతుంది నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.